నమస్తే మా గుడ్ మార్నింగ్ కాదు, ఇట్స్ గుడ్ ఈవినింగ్. ఇట్స్ అబౌట్ 7 PM రైట్ నౌ. ఇప్పుడే మన వర్క్ అయిపోయింది అండ్ వీ హ్యావ్ సమ్ స్టఫ్ టు డూ నౌ. స్టఫ్ ఏంద్రా అంటే నిన్న మన సూపర్ గర్ల్ సినిమా చూడడం మిస్ అయిపోయాను, అందుకే ఈరోజు సెట్ చేశా. నిన్న మంచిగా డాల్బీ సినిమాలో చూద్దాం అనుకున్నా, బట్ ఈ రోజు మంచిగా ఐమాక్స్ లో సెంటర్ సీట్ దొరికింది. సో సినిమాకి పోయి సెట్ చేద్దాం. సినిమాకి ఇంకా దగ్గర దగ్గర 40 minutes టైం ఉంది అండ్ దానికంటే ముందు మనం చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది, విచ్ ఈస్ వీఆర్ బయింగ్ అ టీవీ ఫర్ అవర్ న్యూ అపార్ట్మెంట్. మన కొత్త అపార్ట్మెంట్ కోసం మంచి క్రేజీ వైబ్ ఉండే టీవీ తీసుకుందాం అనుకుంటుండే. అండ్ ఆఫ్ కోర్స్ చిన్న టీవీ ఉంటే సరిపోదు, మనకు కనీసం 65 inches ఉంటేనే వైబ్ ఉంటది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టీవీ కూడా 65 inches అండ్ ఇది బాగా అలవాటు అయిపోయిన డిస్ప్లే సైజు. సో ఇప్పుడు మన కొత్త అపార్ట్మెంట్ లో కూడా మనకి 65 inches ఉండాలని ఫిక్స్ అయినా. అండ్ మనకు కొంచెం దూలు ఎక్కువ కాబట్టి నార్మల్ టీవీ తీసుకోకుండా సామ్సంగ్ ది ఫ్రేమ్ టీవీ తీసుకుందాం అని చెప్పి చాలా రోజుల నుంచి చూస్తుండే. ఫైనల్లీ నాకు మొన్న ప్రైమ్ డే రోజు మంచి క్రేజీ డీల్ వచ్చింది. ప్రైమ్ డే రోజు అమెజాన్ లో కాదు నాకు డీల్ దొరికింది, డైరెక్ట్ సామ్సంగ్ వెబ్సైట్ లోనే డీల్ దొరికినుండే. సో ప్లేస్ అన్ ఆర్డర్ ఫర్ దాట్. బెస్ట్ బై స్టోర్ లో పికప్ ఉంది. ఇప్పుడు మన థియేటర్ కి పోయే ఆన్ ద వెల్ స్టోర్ ఉంది. ఆల్సో మన ఫాజిల్ వాచ్ ది కొంచెం లెంత్ అడ్జస్ట్ చేపించేది ఉంది. ఇప్పుడు ఉన్న అరేంజ్మెంట్ కొంచెం టైట్ ఉంది, సో దాన్ని కొంచెం లూజ్ చేపియాలి. ఒక నాచ్ ఎక్స్ట్రా యాడ్ చేపించేది ఉంది. ఇప్పుడు ఈ ఫాజిల్ స్టోర్ ఎక్కడ ఉందా అంటే లిటరలీ మన థియేటర్ పక్కనే ఉంది. సో మంచి ఒక షాట్ లో 2 పనులు అయిపోతాయి. సో లెట్స్ గో పికప్ అవర్ టీవీ, గెట్ అవర్ వాచ్ రిపేర్డ్, గో టు ద మూవీ అండ్ గెట్ బ్యాక్ హోమ్. ఎనీవేస్ లెట్స్ గెట్ గోయింగ్. అంటే తాత మహేంద్ర బాహుబలి కొడుకు మహిష్మతికి మళ్ళీ రాజవుతాడా? All right, we are here at Best Buy. Alright, so this is going to be our TV. Not exactly this. It is 2020 60 and 55 inches. We are going to have 65 inches TV. It is 55A and it is going to be 2025's version. Last year. వచ్చేసిందిరా మన టీవీ. వెల్ టీవీ మస్తు పెద్దగా ఉంది. అది మన కార్లు ఇప్పుడు ఎట్లా పడుతుందో ఏందో నాకు తెలియదు. చూద్దాం, లెట్స్ ట్రై. హే, I'm gonna probably do a delivery instead. I don't think it's gonna be in my car. Alright, so yeah, cool. I think probably I'm gonna be here in like 3 days ish. Cool. Thank you so much, man. Yeah, you're welcome. You too. Meanwhile, Alright, we are here at AMC. అరే వీడి ఏంద్రా కారా శతకుండా ఏంద్రా అది? ఉడి అమ్మ, కార్ అంతా శతతో నింపేసిండు. క్రేజీ ఉంది. ఏంది బ్రో ఇడు? And then they'll leave. many hours later. A little later.
The next morning. ఆల్రైట్, నేను సినిమాకి పోయినా, ఇంటికి వచ్చిన, జిమ్ పోయినా, ఇంటికి వచ్చిన, ఆరెంజెస్ తిన్నా, టైం 3 అవుతుండే పండుకున్నా. ఈరోజు పొద్దున్న లేచి అండ్ ఈ క్లిప్ నేను నెక్స్ట్ డే June 30 రోజు రికార్డ్ చేస్తున్నా. అండ్ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 6 నెలలలో 2026 అయిపోతుంది. అండ్ ఈ రోజుకి ఆల్రెడీ 2026 లో లాస్ట్ 6 months అయిపోయినాయి. ఇట్స్ క్రేజీ హౌ ఫాస్ట్ ద టైం ఫ్లైస్ బ్రో. లైక్ ఐమ్ ఆల్రెడీ 26 years old. నా బర్త్డే January 2 రోజు. మొన్న 2026 లో January 2 రాగానే 25 అయిపోయింది. 25% ఆఫ్ ఐడియల్ లైఫ్ అయిపోయి 26 స్టార్ట్ అయిపోయింది. అండ్ 27 రావడానికి ఇంకా 6 months ఉంది. అండ్ లైఫ్ ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో ట్రాక్ అసలు ఉండి తప్పలేదు. అండ్ లాస్ట్ 6 months అయితే మస్తు ఫాస్ట్ గా అయిపోయిందిరా. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఫ్రెండ్స్ తోని పెద్ద రోడ్ ట్రిప్ పోయి ఉండే, ద లాస్ వెగస్ ట్రిప్. దాని తర్వాత నుంచి అసలు ఏమైంది, ఎట్లయింది ఏం గుర్తులేదు. లైక్ నేను పని చేసినా అని నాకు తెలుసు, నేను మస్తు వైబ్ అయికుంటే వీడియోస్ చేసినా అని తెలుసు, అండ్ కన్సిస్టెంట్ గా జిమ్ పోతున్నా అని తెలుసు. కొన్ని రోజులు మస్తు హ్యాపీగా ఉండే అని తెలుసు, కొన్ని రోజులు పెద్ద మంచిలేమో అని తెలుసు, కొన్ని రోజులేమో ర్యాండమ్ గా స్ట్రెస్ తో ఉండే అని కూడా తెలుసు. బట్ మేబీ ఒక 5 ఏళ్ల తర్వాత ఎవరన్నా వచ్చి నువ్వు 2026 లో ఏం చేసినవరా అని అడిగితే నా దగ్గర గట్టిగా చెప్పుకోదగ్గవి ఏమన్నా ఉన్నాయా అంటే నాకేం అర్థమైతలేవు, ఏం గుర్తొస్తలేవు. మేబీ జిమ్ కన్సిస్టెంట్ పోయినాం, ఎస్ అది గుర్తుంటది. కాకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ లైఫ్. నెక్స్ట్ వీడియోస్ కన్సిస్టెంట్ గా చేసినాం, ఎస్, బట్ కాకపోతే అది కూడా లైఫ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే. ఇట్లా ఏ ఆస్పెక్ట్ చూసినా కానీ లాస్ట్ 6 months నుంచి ఉన్న వాటినే కన్సిస్టెంట్ గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. అండ్ ఫర్ దాట్ రీజన్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఆ థాట్ ఒకసారి మైండ్ లోకి రాగానే లైట్ గా భయమైందిరా. ఎందుకంటే టైం పోతూనే ఉన్నది, మనం వాడుకున్నా వాడుకోకపోయినా ఇంకొక 6 months అయితే 2026 అయిపోతుంది. మనం ఇప్పుడు ఒకసారి జూమ్ అవుట్ అయ్యి చూసినాం అనుకో, 6 months అంటే పెద్దగా ఎక్కువేమీ అనిపించదు. ఎందుకంటే చూస్తుంటేనే 2026 స్టార్ట్ అయిపోయి 6 months అయిపోయింది కదా, నెక్స్ట్ 6 months కూడా చూస్తుంటేనే అయిపోతుంది కదా అన్నట్టే ఉంటది. కాకపోతే ఇంకా టైం జరగలేదు కాబట్టి యాక్చువల్లీ చాలా టైం మన చేతిలో ఉన్నట్టే. టైం ఇస్ రిలేటివ్. మీ రిలేటివా మా రిలేటివా కాదు, టైం ఇస్ రిలేటివ్ అంతే. అండ్ 6 months అనేది నార్మల్ గా ఇట్ ఈస్ వెరీ సఫిషియంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఇట్ ఈస్ ఎనఫ్ టైమ్ టు బిల్డ్ అ న్యూ రొటీన్. ఇట్ ఈస్ ఎనఫ్ టైమ్ టు ఫిక్స్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఇట్ ఈస్ ఎనఫ్ టైమ్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ మెమోరీస్ యాజ్ వెల్. బట్ అన్ఫార్చునేట్లీ మనం అందరం అట్లా ఉండం. అండ్ స్టఫ్ అంతా రిపీట్ మోడ్ లో నడుస్తూనే ఉంటుంది. లైక్ వర్క్, ఫుడ్, జిమ్, స్లీప్, రీల్స్, వీకెండ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అది కథ. ఇప్పుడు టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో నాకు చాలా నచ్చినవి కూడా ఉన్నాయి. ఈ జిమ్, స్లీప్ అండ్ బోరింగ్ రొటీన్ ఏదైతే ఉందో ఐ లవ్ ఇట్ వెరీ మచ్. నాకు అది మస్తు ఇష్టం. ఇట్ మేక్స్ మీ సీ దిస్ పర్స్పెక్టివ్ ఆఫ్ బిల్డింగ్ సంథింగ్ బిగర్ ఫర్ మై లైఫ్. బట్ అట్ ద సేమ్ టైం ఆ చేసేవి చేస్తూనే ఉండి ఇట్లనే కంటిన్యూ చేసుకుంటా పోతే కొత్తగా ఏం నేర్చుకుంటున్నాము అని అంటే ఐ డోంట్ సీ ఎనీథింగ్ రైట్ నౌ. ఆఫ్ కోర్స్ డిసిప్లిన్, రెసిలియన్స్, డిటర్మినేషన్, ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్ని మనకి ఇక్కడ నుంచి వస్తూనే ఉంటాయి. బట్ హార్డ్ స్కిల్స్ గురించి మాట్లాడితే ఐ డోంట్ సీ ఎనీథింగ్. అండ్ నార్మల్ గా మనం మస్తు చేద్దామని అనుకుంటూనే ఉంటాం కదా, అరే ఆ ట్రిప్ కాడికి పోవాలరా, అరే ఇదేదో మంచిగుంది నేర్చుకోవాలరా, అరే డాన్స్ మంచిగుంది సెట్ చేయాలరా, గిటార్ బాగుంది నేర్చుకోవాలరా. ఇట్లా చిన్న చిన్న ఈ లైఫ్ లో ఎప్పటి నుంచో ఉండిపోయి అవి అర్జెంట్ కావు కాబట్టి పోస్ట్ పోన్ అయితేనే ఉంటాయి. నా లైఫ్ లో కూడా ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు ఇట్లాంటివి మస్తు ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్, గిటార్ నేర్చుకోవడం, స్పానిష్ నేర్చుకోవడం, బాక్సింగ్ నేర్చుకోవడం, జాపనీస్ నేర్చుకోవడం, ఇట్లాంటి పెద్ద లిస్ట్ ఉండనే ఉంది. కాకపోతే ఇవి అర్జెంట్ కాదు కాబట్టి ఎప్పటికీ పోస్ట్ పోన్ అయితేనే ఉన్నాయి. బట్ ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ అస్ ఫీల్ అలైవ్. తర్వాత చేద్దాం, నెక్స్ట్ వీక్ చేద్దాం, నెక్స్ట్ మంత్ చేద్దాం, ఈ పని అయిపోయినాక చేద్దాం, జాబ్ వచ్చినాక చేద్దాం, లైఫ్ స్టేబుల్ అయినాక చేద్దాం, ఇట్లా చేసుకుంటా చేసుకుంటా సంవత్సరాలు గాల్లో కొట్టుకుపోతున్నాయి ఉన్నాయి. అండ్ మ్యాజిక్ ఏంది అంటే లైఫ్ అనేది ఎప్పటికీ స్టేబుల్ కాదురా, ఎప్పటికీ ఏదో ఒక పంచాయతీ ఉండనే ఉంటుంది. మనమే ఏదో ఒకటి చేసి ఇవన్నీ సెట్ చేయాలి. ఇప్పటిదాకా చెప్పినట్టు స్విమ్మింగ్ ఇస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఫర్ మీ. చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని ఉంది, కానీ 26 years ఉన్నాయి ఇప్పటివరకు నా జీవితంలో ఎప్పుడు కాదు. బేసిక్స్ కూడా చక్కగా రావు. గిటార్ అయితే ఇంకా వరస్ట్ రమ్మో. లాస్ట్ 7-8 years లా ఒక 3-4 సార్లు నేను గిటార్ నేర్చుకొని గిటార్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి వదిలేసిన. ఇండియాలో ఉన్నప్పుడు బీటెక్ ఉన్నప్పుడు 2018-19 టైంలో అనుకుంటా ఒక గిటార్ కొనుక్కున్నా. ఒక 2-3 రోజులు యూట్యూబ్ ట్యూటోరియల్ చూసి మొత్తం ఆన్ చేసిన. తర్వాత అది అట్లా పక్కన సజ్జ మీద పెట్టేసి యూఎస్కి వచ్చేసిన. యూఎస్కి వచ్చినాక మేరీల్యాండ్ లో ఒకటి కొనుక్కున్నా, అది కూడా ఒక 2 రోజులు క్రేజీ వాడినా, తర్వాత పక్కన పెట్టేసిన. ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అంతా అప్పుడు మన రూమ్ లోనే ఉంటుండే. సో మన గిటార్ తో ఆడుకుంటుండే, కింద వాడు ఖరాబ్ అయిపోయింది. అందుకే ఈసారి పక్కా నేర్చుకుందాం అని చెప్పి మళ్ళీ గిటార్ కొన్నా. ఎస్, మన డెడికేషన్ అట్లాంటిది. కొనుక్కొని ఈసారి 3 రోజులు కాదు 4 రోజులు గిటార్ వాడి పక్కన పెట్టి తర్వాత జాబ్ వచ్చింది, ఆస్టిన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గిటార్ కొన్నా. గిటార్ కొని ఇప్పటిదాకా రూమ్ లో చూసారు కదా, గోడకి అట్లా మంచి ప్రాప్ లాగా హ్యాంగ్ చేసి సెట్ చేసిన. మన రూమ్ లో గిటార్ లిటరలీ ఒక డెకార్ పీస్ అయిపోయింది. బట్ దాన్ని చూసినప్పుడల్లా ఏదో గిటార్ ఒక క్రేజీ నేర్చుకోవాలి అన్నట్టు అనిపించదు. దాన్ని చూసినప్పుడల్లా గిల్ట్ కనిపిస్తూ ఉంటది. ఎప్పుడు సెట్ చేస్తావరా, ఎప్పుడు నేర్చుకుంటావరా అని నన్ను తిడుతూనే ఉంటది. అండ్ దాన్ని చూసినప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు మనకు అది రాకనో ఇష్టం లేకనో మనం అది చేయడం ఆపేస్తలేము. మనకు అది అర్జెంట్ కాదు కాబట్టి పక్కన పెట్టేస్తున్నాం. ఇట్లాంటి వాటికి నార్మల్ గా డెడ్ లైన్ ఉండవు కదరా. మనం రోజు అడిగేటోడు ఉండడు, నువ్వు చేస్తున్నావా లేదా, నేర్చుకున్నావా లేదా, ఎవరికి అవసరం లేదు, మనకే అవసరం లేదు. అండ్ సడన్ గా ఒక రోజు చూస్తే మన లైఫ్ లో నుంచి ఈ ఇంట్రెస్ట్లు, ఈ నేర్చుకుందాం అనుకునే హాబీస్ ఇవన్నీ కొట్టుకుపోతాయి. అండ్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి చిన్న చిన్న హార్డ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఇట్లా నేర్చుకుందాము, ఇట్లా చేద్దాము లైఫ్ లో అనుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో, దోస్ మేక్ వెరీ గుడ్ మెమరీస్. యునో మన టైం ని, మన ఇయర్ ని, ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి ఆ మంచి మనకు నచ్చే మెమరీస్ తయారయ్యేది ఇక్కడ నుంచే. అందుకే ఫర్ ద నెక్స్ట్ 6 months of 2026 I want to try something. Every month I want to pick a thing that I have been postponing
మార్నింగ్ అండ్ గివ్ ఇట్ సమ్ రియల్ టైం. ఏదో ప్రొఫెషనల్ అయిపోదామని కాదు, ఇక్కడ గోల్ మనం నేర్చుకునే వాటిల్లో, మనం చేద్దాం అనుకునే వాటిల్లో మాస్టర్ అయిపోదామని కాదు, ఆ మెమరీస్ తయారు చేసుకుందామని. లైక్ ఫర్ నౌ ఐ వాంట్ లెర్న్ స్విమ్మింగ్, ఐ వాంట్ లెర్న్ హౌ టు స్పీక్ జాపనీస్, ఐ వాంట్ లెర్న్ హౌ టు ప్లే గిటార్, ఐ వాంట్ లెర్న్ హౌ టు స్పీక్ స్పానిష్, ఐ వాంట్ లెర్న్ బాక్సింగ్. సో మేబీ ఒక మంత్ స్విమ్మింగ్ నేర్చుకుందాం, ఒక మంత్ జాపనీస్ ట్రై చేద్దాం, ఒక మంత్ గిటార్ ట్రై చేద్దాం, ఒక మంత్ ఏమో స్పానిష్ ట్రై చేద్దాం, ఒక మంత్ బాక్సింగ్ సెట్ చేద్దాం, అండ్ ఇంకో మంత్ ఏం చేయాలో చూద్దాం. ఇదేదో స్ట్రిక్ట్ గా స్కూల్ సిలబస్ లాగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. హోప్ఫుల్లీ ఎవ్రీ మంత్ ఏదో ఒక కొత్త థీమ్ ఉండేటట్టు ట్రై చేద్దాం. ఒక కొత్త స్కిల్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకి రామ్ని నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ అన్కంఫర్టబుల్ ఫేజ్ కి పోతాం, అండ్ ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు మంచి స్టోరీ తయారైతుంది, మంచి మెమరీస్ తయారవుతాయి. ఎందుకంటే గొప్ప గొప్ప స్టోరీలన్నీ దరిద్రాల నుంచే స్టార్ట్ అవుతాయి రామా. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే 2026 అయిపోయిన తర్వాత ఏంద్రా ఇయర్ ఇంత ఫాస్ట్ గా అయిపోయింది అని నాకు అనిపించొద్దు. అరే ఈ అమ్మాయి ఏంద్రా ఇన్నిగనం చేసినా అని అనిపించాలి. దాట్ ఈస్ ద గోల్. మనం ఇప్పుడు ఇయర్ జప్మాన్ అయిపోయింది అని అంటే అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ దన్నదన్న పోతూనే ఉంటుంది. మనం సేమ్ గా ఏమి చెయ్యకుండా ఉంటున్నాము అన్నట్టు మన మైండ్ కి చెప్పుకుంటూ ఉంటే టైం చాలా ఫాస్ట్ గా అయిపోయింది అన్నట్టే అనిపిస్తుంది. అదే మనకి సెట్ అయ్యే, మనం గుర్తుపెట్టుకోదగ్గ స్టోరీస్, ఆ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి క్రియేట్ చేసుకుంటే ఏంద్రా ఇన్నిగనం చేసినా అని అనిపిస్తుంది. సో ఇప్పుడు చేసే రొటీన్ ఖరాబ్ చేద్దామా అంటే మోస్ట్లీ ఖరాబ్ చేయకుండా ఉండడానికి చూద్దాం. ఇప్పుడు చేసే ఎట్లాగో ఉండనే ఉంటాయి. వర్క్ రోజు ఉండనే ఉంటుంది, జిమ్ రోజు ఉండనే ఉంటుంది, డైట్ రోజు ఉండనే ఉంటుంది, స్లీప్ రోజు ఉండనే ఉంటుంది, వీడియోస్ రోజు ఉండనే ఉంటాయి. ఇవి కాకుండా వీటిని బ్యాలెన్స్ చేసుకుంటా వేరేది ఏదో ఒకటి కొంచెం నేర్చుకొని అక్కడ నుంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అగైన్ ఏదో ప్రొఫెషనల్ ఏదో తోపు అయిపోదామని కాదు, నేర్చుకొని ఏదో మెమరీస్ క్రియేట్ చేసుకుందామని ప్లాన్. బికాస్ 6 months ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్ రమా. వీ కెన్ డెఫినెట్లీ మేక్ అ గుడ్ యూస్ ఆఫ్ ఇట్. మంచిగా ఈ నెక్స్ట్ 6 months ని 2026 గుర్తు పెట్టుకునేటట్టు చేస్తే నెక్స్ట్ 6 years తర్వాత ఎవడన్నా వచ్చి మనకు అడిగినా కానీ మనం ఇవన్నీ చేసినాం అన్నట్టు మనకు గుర్తుండాలి. December 31st రోజు 2026 కూడా ఏంద్రా ఇంత జల్ది అయిపోయింది అని అనిపించద్దు. 2026 నేను చేంజ్ చేసిందిరా, జీవితంలో నేను చేయలేని అనుకునే అన్ని చేసినా అన్నట్టు అనిపించాలి. అండ్ హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్. చూద్దాం ఏమవుతుందో. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.